సంఘటన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఖండించాల్సిన అంశం. అవును. సో ఏదైతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారు, మిగతా ఇద్దరు కూడా బెడ్ రెస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి, కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. ఇక్కడ పార్టీ అనేదాన్ని కొంచెం పక్కన పెడితే ఇది బ్రూటల్ గా జరిగినటువంటి అంశం, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగినటువంటి అంశం అని చెప్పేసి స్థానికంగా వెళ్లి కనుక్కున్నటువంటి కోటిపల్లి అయ్యప్ప గారు చెప్పారు, వెళ్ళినటువంటి ఆమంచ స్వాములు గారు చెప్పారు, అందరూ చెప్పారు సార్. సో దీనికి ఖచ్చితంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఇన్నాళ్ళు వెళ్లకుండా కాలయాపన చేయటం ఎంతటి తప్పు ప్రతిపక్షంగా మేం కాదు, అధికార పక్షంగా ఉన్నట్టు పిల్లి మాణిక్యాలరావు గారే చెప్పారు అంటే ఆయన తప్పు ఎంతటిదో అనేది వీక్షకులే గమనిస్తారు సార్. ఇక చూసుకుంటే సార్, మేము కులాల జోలికి వెళ్ళట్లేదు సార్, పార్టీలు మీరు చంపుకుంటున్నారనే మాట కూడా మేము మాట్లాడాం సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేస్తా ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేస్తా ఉన్నారు. ఆఖరికి జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లనే ప్రైవేట్ వీడియోలు తీసి వాళ్ళని మర్డర్ చేసేంత వరకు కూడా వాళ్ళే తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. నేను చెప్పే మాట కాదు, మీరెవరు ఖండించినా అది అబద్ధం అయిపోతుంది. కానీ నేను ఈరోజు ఓపెన్ గా చెప్తున్నాను సార్, నేను కులాల గురించి మాట్లాడట్లా, కానీ నాకు నిజంగా ఈ రోజు నవ్వు వచ్చింది సార్. సో రాజకీయంలో అధికారంలో ఉంటేనే నీతులు గుర్తొస్తాయా? అధికారంలో ఉంటేనే కులాలను కలిపే రాజకీయం గుర్తొస్తుందా? అధికారంలో ఉంటేనే మత ప్రస్తావన లేని రాజకీయం గుర్తొస్తుందా? ప్రతిపక్షంలో ఉంటే ఏం గుర్తురావా? ప్రతిపక్షంలో కులాలను రెచ్చగొట్టొచ్చు, మతాల ప్రస్తావన తీసుకురావచ్చు, ప్రాంతాల ప్రస్తావన తీసుకురావచ్చు, ఒక ప్రాంతం మీద, రాయలసీమ అనే ప్రాంతం మీద విషం చిమ్మొచ్చు, అక్కడికి వెళ్ళి ఒక వర్గం మీద, ఒక కులం మీద విషం చిమ్మొచ్చు. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తొస్తాయా? మీరు ఇంతకుముందు క్వశ్చన్ వేస్తారు సార్, 5 ఏళ్ల క్రితం ఇదే మాట మాట్లాడారా మీరని. గుండె మీద చేసుకుని జనసేన పార్టీ నాయకులు ఎవరైనా సమాధానం చెప్పానండి? పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చిన మాట, మీరు కనీసం కుల భావన తెచ్చుకోండి, కాపు భావన తెచ్చుకోండి అని. అబద్ధం అది. ఆ మాట లేదండి శేఖర్ రెడ్డి గారు, కాపు భావం తెచ్చుకోండి, కుల భావన నా కాపులనే మాట ఆ రోజు అన్నారా లేదా? రికార్డు చెరిపోయావు, రికార్డులు ఎవరు చెరిపోయలేరు. నేను మాట్లాడొచ్చు, అతను మాట్లాడొచ్చు. ఈ రోజు ఏదో డిబేట్ కోసం అతను గట్టిగా మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడిన మాట రికార్డే. సభ్యత కాదు, మీరు పెద్దవారు. పేరు నాని గారు అన్నారంట సార్ ఒక్క నిమిషం ఆగండి. సరే సరే, ఏమండి శేఖర్ రెడ్డి గారు, గతం తీసేయండి. ఇప్పుడు జరుగుతున్న అంశం మీద బాధితుల వైపున ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధిగా మీ బాధ్యతగా మీరు మాట్లాడండి. దయచేసి పాతవి తీసేద్దాం. నేను బాధ్యతగానే మాట్లాడుతున్నాను. లేకపోతే జనసేన పార్టీ వాళ్ళని చంపేశారని చెప్పి ఆరోపణ చేసేవాడిని. మీరు కొట్టుకు చచ్చిపోతున్నారని ఆరోపణ చేసేవాడిని. నేను అలా ఆరోపణ చేయట్లేదు సార్. ఈ రోజు ఇన్సిడెంట్ ని పార్టీలకు అంటగట్టొద్దు, ఇన్సిడెంట్ ని కులాలకు అంటగట్టొద్దు అన్నారు సార్. కానీ ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం సార్, వాళ్ళ వ్యక్తిగత గొడవల వల్ల పార్టీలకు సంబంధం లేదు సార్. కానీ ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు గారు చంపేస్తే ఆయన్ని 202 రోజుల పాటు జైల్లో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా మర్డర్ కేసు చేస్తే ఎన్ని రోజులు బయటకు వస్తారు సార్? మీరు మీ మర్యాద గాదే గారు మీరు చాలా సమయం మాట్లాడిద్దాం. వారు మాట్లాడిన తర్వాత మీద ఉండే మర్యాద గౌరవం మీరే పోగొట్టుకుంటారు సార్. దయచేసి సార్, దయచేసి పెద్దవాళ్ళు ప్లీజ్, సమయం కూడా తక్కువ ఉంది, మధ్యలో ఎవరు క్రాస్ టాక్ వద్దు. మీ అందరికీ మళ్ళీ కంక్లూజన్ సమయం ఇస్తా ప్లీజ్. సార్ 202 రోజుల పాటు జైల్లో పెట్టింది సార్. సుప్రీం కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంది. మరి పోలీసులు ఏకపక్షంగా చేసుంటే ఆయన 90 రోజులు బయటకు వచ్చేవాడు కదా. మర్డర్ కేసు మామూలుగా ఎన్ని రోజులు బయటకు వస్తారండి? 90 days. అక్కడ ఉన్నటువంటి కోటిపల్లి అయ్యప్ప గారు అడ్వకేట్, ఆయన అడగని చెబుతారు. 202 రోజుల పాటు జైల్లో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సుప్రీం కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు 5 ఏళ్ళు మాట్లాడిన మాట ఏంటి సార్? దళితుడైనటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి ఆయనకి జరిగిన వ్యక్తిగత గొడవలకి అక్కర్లా. దళితుడైనటువంటి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా 5 ఏళ్ల పాటు పాడిందే పాటరా అన్నట్టుగా అదే పాట పాడారు సార్. మరి ఆ రోజు కులాల ప్రస్తావన తీసుకురాకూడదని గుర్తురాలేదా? మతాల ప్రస్తావన తీసుకురాలని గుర్తురాలేదా? సుగాలి ప్రీతి అంశం సార్, పాపం సుగాలి ప్రీతి అంశం జరిగింది 2017 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.
పాపం 2 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు వెరీ బిజీ, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు చూసుకుంటే చాలా బిజీగా ఉన్నారు సార్.